జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. ఇక్కడ వచ్చిన ఆడోళ్ళు కూడా కొట్టచ్చు. చప్పట్లేవి. పొద్దు పొద్దున ముద్దు ముద్దుగా పుడమి కోటి కోట్ల దేవతలంత కొత్త కలువు తీరిండ్రో తలలు ఊపి మెచ్చిర్రో చీరే మొదుము రేపే జట బట్టలాటల్లో ఆడి బిడ్డల పాటల్లో స్త్రీల జాతర పూల జాతర మూదు పొగల జాతర మూరి జనుల జాతర. మీరు పడేస్తుంటే సింగిడి వెలిసే అవ్వల మాట బతుకమ్మలు తవ్వబట్టే వరుస వరుసల గడియ గడియ గలు మగలు గాలిల లేసెరో గజ్జలు తాళమేసెరో వీధి వీధుల ఊరు భక్తుల పొగలు మేఘాలాయరో పూలు రకాలతో వేడుకలే ఊలి రావమ్మ సుమారే వచ్చేడాని కట్టుకొని దొరుకులే పసిడి తెలంగాణ వాళ్ళవో చదపురియా ఘరే వాళ్ళవో బంజారా బాయివో బంజారా బాయివో బంజారా బాయివో బంజారా బాయివో ఓటో పలి ఘరే వాళ్ళవో ఒంటెనే వేస్తున్న చేతులన్నీ. అటు సైడ్ సో ఇప్పుడు మనం ఎందుకు ఈ వేదికను అరేంజ్ చేసుకున్నాం, ఈ సభ పెట్టుకున్నామంటే మన మన్నె శ్రీనివాస్ రెడ్డి అన్నను గెలిపించుకోవడానికై మనం ఇదంతా కార్యక్రమం పెట్టుకున్నాం. సో పార్లమెంటు పంపించాలా, పార్లమెంటులో గులాబీ జెండా రెప్పరెప్పలు ఆడాలా. మన సారు కేసీఆర్ సారు కారు 16 మీ అందరూ అర్థమనే పాట పాడితేనే ఇట్లంటారు, ముచ్చట్లు చెప్తే అయినరా అమ్మ. ఒక్కసారి కారు గుర్తు కొట్టేసేటోళ్ళు చేతులు ఎత్తుండమ్మా. కారు గుర్తు కొట్టేసేటోళ్ళు అక్కడేమో అయ్యా మీరు అది అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. వచ్చింది నిజమల్లే పడి లేచి నిలిచేరణంలో నా తెలంగాణ లేచి నిలిచి గెలిచేరణంలో వేముల వాడ వాదాద్రి మా మొక్కుల నిలయం పేడారా పట్టబోనం తలలే మా సంస్కృతి ఖ్యాతిని
నిర్వహిస్తున్న మీటింగ్ అయినా ఒక్కటే తీరు క్రమశిక్షణ గట్టిగా చప్పట్లతో అన్నకు స్వాగతం తెలియజేయాలి. జై తెలంగాణ, మన పార్లమెంటు అభ్యర్థిని బండా ప్రకాష్ అన్న కూడా వేదిక మీద మరో ఎంపీ గారు ఉన్నారు, వారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం సుస్వాగతం తెలియజేద్దాం. అట్లాగే ఏప్రిల్ 11వ తారీఖున మన ఓటు వేయాల్సిన అభ్యర్థి, మన కారు గుర్తు అభ్యర్థి, మన కేసీఆర్ అభ్యర్థి మన శ్రీనివాస్ రెడ్డి గారి ఎంపీ బాబు శ్రీనివాస్ రెడ్డి గారికి ఓటు వేసిన అందరూ గట్టిగా చప్పట్లతో వెల్కమ్ చెప్తాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. కారు గుర్తుకే మన ఓటు, కారు గుర్తుకే మన ఓటు. ఇప్పటిదాకా రాదన్న రాష్ట్రం తెచ్చి పండుగల బతుకును చేసి బతుకమ్మ పండుగ గడిపావు, చెరువు నింపి కరువులు చెరిపావు. కాదన్న ప్రగతిని చూపి మా బతుకుల వెలుగులు నింపి చిరకాలపు చీకటి చెరిపావు. తెలంగాణ తెగువను చూపావు. జయ హో జై జై, జయ హో జై కేసీఆర్, దండాలయ్యా నీ పాలన కేసలా. జయ హో జై జై, జయ హో జై కేసీఆర్, దండాలయ్యా నీ పాలన కేసలా. రైతు మెడకు బిగుసుకున్న ఉరి తాటును తెంపావయ్య తెగించి, రైతు బంధువై ఊపిరిపోసావు రైతన్నకి. పెళ్లి చేయలేని తండ్రి బాధను చూసి నీ కన్నులు తడిచి షాది ముబారక్ చెప్పావు కళ్యాణ లక్ష్మికి. వికలాంగ వృద్ధులకు ఆసరవైనావు నువ్వు, మళ్ళీ పక్కమైన వయ్య చేనేత వర్గాలకు. జయ హో జై జై, జయ హో జై కేసీఆర్, దండాలయ్యా నీ పాలన కేసలా. రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా రావాలంటే ఢిల్లీలో ఉన్న ప్రభుత్వం కానీ, అవకాశం వస్తే ప్రధానమంత్రి అయ్యే అవకాశం కానీ ఉన్న కేసీఆర్ గారికి మన ఎంపీ సీటుకి వెళ్ళి లక్షలాది మెజార్టీతో గెలిపించాల్సిన అవసరం ఉంది. దాని కొరకనే మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఎక్కడి వాళ్ళు అక్కడ మన హక్కులు సాధించుకోవాలన్నా, మనం నిధులు తెచ్చుకోవాలన్నా ఈ సంక్షేమ కార్యక్రమాలు ఒక టర్ములోనే తెలంగాణలో కేసీఆర్ గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు దేశానికే రోల్ మోడల్గా ఉన్నాయంటే ఎంత గొప్ప పథకాలు మనం అర్థం చేసుకోవాలి. ఒక రైతు బంధు కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు. ఈరోజు కేసీఆర్ గారు పెట్టిన సంక్షేమ కార్యక్రమాలు దేశంలోనే వేరే రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారంటే దానికి తెలంగాణ మోడల్గా, కేసీఆర్ గారు మోడల్గా నడుస్తూ ఉన్నాయి. మరి ఒక రాష్ట్రానికి ఇంత మేలు చేసిన వ్యక్తి ఢిల్లీలో ఉంటే దేశం మొత్తానికి న్యాయం జరిగే విధంగా ఉంటుంది. కాబట్టి మన రాష్ట్రం ఇంకా పురోగతి సాధించాలంటే రాబోయే 11వ తారీఖు జరిగే ఎలక్షన్లో, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 7కి 7 గెలిపించిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొత్తం వచ్చిన 2,30,000 మెజార్టీ కంటే కూడా ఈసారి 3 లక్షల మెజార్టీతోటి ఎంపీ అభ్యర్థిగా శ్రీనివాస్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా పేరు పేరున 7 నియోజకవర్గాలకు వెళ్ళి వచ్చినటువంటి కార్యకర్తలను, ప్రజలను పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ అలంకటేష్ రెడ్డి గారు. దయచేసి ఈ ఖాళీ ప్రెస్ వాళ్ళ వెనకాల పోలీస్ మిత్రులు సహకరించి ఒక 50-60 మంది పెట్టుకొని ఎక్కడి నుంచో వచ్చి చెల్లని రూపాయలక్క అక్కడ చెల్లకుంటే మళ్ళా ఈడ చెల్తుందని చెప్పి వచ్చి మళ్ళీ ఈడ నిలబడడం చాలా అవివేకం. వాళ్లకు అధికార దాహం ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. అలాంటివన్నీ పారదోలాలంటే మన ముఖ్యమంత్రి గారు బలపరిచిన అభ్యర్థి మన్యం శ్రీనివాస్ రెడ్డి గారిని తప్పకుండా మనము ఏప్రిల్ 11వ తేదీ నాడు తప్పకుండా ప్రతి ఒక్కరము ఇరుగు పొరుగు ముందు వెనుక అందరికీ చెప్పి ఈరోజు మమ్మల్ని ఎట్లయితే మీరు ఆశీర్వదించిండ్రో అదే విధంగా వారిని కూడా ఆశీర్వదించి మనము మన జిల్లా నుంచి, మన మహబూబ్ నగర్ జిల్లా నుంచి వారిని ముఖ్యమంత్రి గారికి కానుక తప్పకుండా పంపాలి.
ఎందుకంటే ఈరోజు దేశంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నంబర్ 1 స్థానంలో ఉన్నాడు. మన రాష్ట్రాన్ని కూడా నంబర్ 1 స్థానంలో తీసుకెళ్ళినాడు. అదేవిధంగా ఈరోజు 16 మంది ఎంపీలను తెలుసుకొని నంబర్ 1 స్థానంలో నిలబడాలని మనము ఆశిద్దామని మీ అందరితో కోరుకుంటూ, తప్పకుండా కారు గుర్తుకు ఓటేసి ప్రతి ఒక్కరూ మీ శ్రేయోభిలాషులు అనుకోండి, మీ చుట్టాలనుకోండి, ప్రతి ఒక్కరు చెప్పి కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని మీ అందరితో కోరుకుంటూ జై తెలంగాణ. థ్యాంక్ యూ. కేసీఆర్ గారు వనపర్తి నుంచి హెలికాప్టర్లో మన అందరి చేతులు ఉంటాడు. ఆ లాస్ట్ కు హెలికాప్టర్ దగ్గరికి ఎవరికి పోవద్దు, ఆ బారికేడ్ దగ్గరికి ఎవరు దోసుకోవద్దు. ఎందుకంటే హెలికాప్టర్ రెక్కలు పెద్దగా ఉంటాయి కాబట్టి ఎవరిని అయినా మళ్ళీ ప్రమాదం అవుతుంది కాబట్టి దగ్గరికి ఎవరు పోవద్దు. సార్కి అందరం కూడా వెల్కమ్ చెప్తాం. కారు గుర్తుకే ఓటే వెయ్యాలే. ఈ నేల మీద ఉన్న ప్రతి ఒక్క ఎకరా పారి పచ్చని పాలమూరుగా మారాలంటే అవ్వతాతల మన అధినేత మన పార్టీ పెద్దలు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు సారు, మన కారు అధినేత బంగారు తెలంగాణ నిర్మాత కేసీఆర్ సార్ వేదిక మీదకి వస్తున్నప్పుడు పాలమూరు బిడ్డలందరి చప్పట్లతో మనందరి గౌరవాన్ని తెలియజేద్దాం. పెద్ద తీరు మానవతకు మారు పేరు కేసీఆర్ నాడు కళ్యాణ లక్ష్మి షాది ముబారకులు ఇచ్చి ఆడపిల్ల పెండ్లికి అక్షింతలయ్యినాడు. నీళ్లు పోసుకున్న తల్లి నిమ్మలంగా ఉండాలని తల్లి పట్టుబట్టి కేసీఆర్ కిట్టులనందించి పట్టుబట్టి కేసీఆర్ కిట్టులనందించి మాతృవందనం చేసిన మనసు గల్ల సారు మానవతకు మారు పేరు కేసీఆర్ సారు మల్ల గెలిచి రావాలే మనసు గల్ల సర్కారు. 5 రూపాయలకే జై కేసీఆర్. కారు గుర్తుకే పాలమూరు పార్లమెంటు సభ్యుడిగా ఉండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణ యోధుడు, బంగారు తెలంగాణ నిర్మాత, మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మన గులాబీ అధినేత కేసీఆర్ గారికి పాలమూరు మట్టి బిడ్డలందరి గౌరవాన్ని, మనసు నిండా ప్రేమను మరొక్కసారి చప్పట్లు కొట్టి సార్కు తెలియజేద్దాం. జై తెలంగాణ. కాలేజ్ మైక్ పంపుడు ఇది ఆడ పనిచేసే సిగ్నల్ రావు. గౌరవనీయులు పెద్దలు, ప్రాణాలకు తెగించి రాష్ట్రాలను తెచ్చినటువంటి మన కారణ జన్ముడు, తెలంగాణ దైవం, మహబూబ్నగర్ గడ్డ మీద ఎటు చూసినా ఎటు వెళ్ళినా కూడా మా తండ్రి వస్తాడు, మా దైవం వస్తుంది. ఫౌండేషన్ చేసి 3 సంవత్సరాల్లో ప్రాజెక్టు కంప్లీట్ అయింది. ఉదండాపూర్ పనులు నడుస్తూ ఉన్నాయి. మరి నీళ్లు పార్టీ ఒక్క పైసా కూడా ఇవ్వకుండా, జాతీయ ప్రాజెక్టుగా గుర్తించకుండా మరి భారత ప్రధాని వస్తే ప్రజలందరూ కూడా ఎదురు చూసిండ్రు. కనీసం ఈ ఎలక్షన్ల గురించి అయినా హామీ ఇస్తాడో ఏమో, జాతీయ ప్రాజెక్టుగా హోదా ఇస్తాడో ఏమో అని ఎదురు చూసిండ్రు. కానీ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మనమందరం కూడా ఎదురు చూస్తున్నటువంటి మన దైవం, మన నాయకుడు, తెలంగాణ తెచ్చిన పులిబిడ్డ ఈరోజు ఈ గడ్డ మీదకి వచ్చింది కనుక ఖచ్చితంగా అడుగు పెట్టిందంటే ఈ ప్రాంతం మొత్తం కూడా ఖచ్చితంగా సస్యశ్యామలం అవుతుందని చెప్పి అందరం కూడా భావిస్తా ఉన్నాం కనుక గౌరవనీయులు టిఆర్ఎస్
పార్లమెంటరీ పార్టీ నాయకులు డాక్టర్ కె కేశవరావు గారు, గౌరవనీయ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారు, వేదికను అలంకరించిన గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, జడ్పీ చైర్మన్ గారు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, రాష్ట్ర మరియు జిల్లా స్థాయి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, రాష్ట్ర జిల్లా మరియు అన్ని స్థాయిల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఈ సమావేశానికి విచ్చేసినటువంటి ఇంత పెద్ద సంఖ్యలో విచ్చేసినటువంటి మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు అందరికీ నా నమస్కారం. ఇంకా డప్పులు బంద్ చెప్పారు. మనోళ్ళు ఎవడ నాన్న మోపాయన ఇంకా కూడా ఉన్నారా లేరా? మొట్టమొదటగా మహబూబ్ నగర్ జిల్లాలో మొన్ననే జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో 14 13 మందిని గెలిపించినందుకు మీ అందరికి కూడా శిరస్సు వంచి నేను వినయపూర్వకంగా నమస్కారాలు చేస్తా ఉన్నాను. మీరు మమ్మల్ని మట్టిగానే గెలిపియలే, చాలా పెద్ద ఆశతోని మీకు మంచి జరగాలని, ఈ జిల్లా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలని చెప్పి గొప్ప కోరికతో మీరు మమ్మల్ని గెలిపించినారు. దాన్ని 100% మీ బిడ్డలుగా మేము నెరవేర్చాలి. మీరు ఇచ్చిన కర్తవ్యం ఏమాత్రం తడబడకుండా, తొట్టుబాటు లేకుండా మేము నిర్వహించాలి. మా మీద అంత పెద్ద బరువు బాధ్యత ఉంది. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, ఆగమాగం కావద్దు. ఎలక్షన్ వస్తే అన్ని పార్టీలు వస్తాయి, అందరు మాట్లాడతారు. పోయినసారి ఇక్కడ మహబూబ్ నగర్ అక్కడ టౌన్లో శ్రీనివాస్ గౌడ్ గారి ఎలక్షన్ సభ జరిగితే నేను వచ్చిన. అప్పుడు కూడా ఎన్నెన్నో ముచ్చట్లు చెప్పాను. నా దగ్గర సర్వే రిపోర్ట్ ఉండే. శ్రీనివాస్ గౌడ్ గారికి చెప్పిన, శ్రీనివాస్ నువ్వు దగ్గర 40-50 వేల మెజార్టీతో గెలుస్తున్నావు, రిపోర్ట్ ఉంది, నీ ప్రచారం నువ్వు చేసుకో, ఎవరి మాట కూడా పట్టకొని నేను చెప్పిన. ఆయన 50,000 పైచిలతో గెలిచింది. నేను అనుకున్న దానికంటే ఇంకో 5-6 వేల ఓట్లు ఎక్కువతో గెలిచిండు. ఇవాళ కూడా నేను మనవి చేస్తా ఉన్నా, నా దగ్గర రిపోర్ట్ ఉంది. మన్నే శ్రీనివాసరెడ్డి మన పార్లమెంట్ అభ్యర్థి 2.5 నుంచి 3 లక్షల మధ్య మెజార్టీతో గెలిచిపోతూ ఉండు. అందులో ఎవరికి ఎటువంటి సందేహం అవసరం లేదు. సందర్భం ఏంటంటే ఎలక్షన్ రాగానే గాలి గత్తర లొల్లి. ఇప్పుడు మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో నేను మహబూబ్ నగర్ వచ్చిన, ఇంకా చాలా నియోజకవర్గాలు కూడా పోయినా. నేను జడ్చర్ల పోయినా, వనపర్తికి పోయినా, గద్వాల పోయినా, అంతటికి పోయినా. నేను ఇవ్వలేని తిట్టలే, 1-2 మాటలు అన్నం తప్ప ఇవ్వలేని తిట్టలే. మనం ఏం చేసినామో చెప్పాలి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి, ఒక పెద్ద పార్టీ అధికారంలో ఉండి మళ్ళీ ఎలక్షన్లో పోతే మేము ఏం చేసినాం, మళ్ళీ అవకాశం ఇస్తే ఏం చేస్తాం అని చెప్పి గెలవాలి. మేము గదే చెప్పినాం మొన్న. దాన్ని గమనించి మీరు గెలిపించారు. పాలమూరే కాదు, మొత్తం తెలంగాణ గెలిపించారు. నేను మీతో ప్రార్థించేది ఏంటంటే దయచేసి ఒక్కటే మాట, మనం ఆగమాగం ఉన్నంతసేపు ఆగమాగం చేసే వాళ్ళు ఉంటారు, అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉంటారు, గోల్మాల్ దింపేవాళ్ళు ఉంటారు. మనం ఆగం కాము అని తెలిస్తే వాళ్ళు బంద్ అవుతారు. ఆగం కావద్దు. ఉద్యమం జరిగేటప్పుడు నన్ను ఆగం చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేశారు మీరు చూడలేదా? ఎన్ని తిట్టిరు, నన్ను ఎంత నిందించిండ్రు, ఎంత అవమానించిండ్రు. నేను ఆగం కాలే, ధైర్యం చెడలే, చాలా గట్టిగా మీ దీవెన తీసుకొని ముందుకు పోయినాం. ఒకరు జమై ఉద్యమం ఉప్పినైతే మన కోరిక రాష్ట్రం సాధించుకొని దారిలో పడ్డం. ఇప్పుడే ఒకటే మాట, దయచేసి మహబూబ్ నగర్లో చాలామంది రచయితలు ఉన్నారు, విజ్ఞానవంతులు ఉన్నారు, మేధావులు ఉన్నారు.
మీ అందరు కూడా నేను ప్రార్థిస్తూ ఉన్నా, నేను చెప్పే మాట నిజమా కాదా మీరు విచారణ చేయండి. మీ గ్రామాలలో పోయినాక దయచేసి మీరు కూడా చర్చ పెట్టండి, నేను చెప్పేది నిజమా తప్ప. ఒకవేళ నేను తప్పు చెప్తే మాకు డిపాజిట్ రాకుండా కూడా కొట్టండి. నేను చెప్పింది నిజమే అయితే ఎదుటి వాళ్ళకు కూడా డిపాజిట్ రాకుండా కూడా కొట్టండి. ఆ రకంగా బుద్ధి చెప్పాలి. నిజాయితీ వైపు ఉండాలి ప్రజలు, అప్పుడే మీకు లాభం జరుగుతుంది. టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు ఎట్లా ఉండే మహబూబ్ నగర్, ఇవాళ ఎట్లా ఉన్నది? టీఆర్ఎస్ గవర్నమెంట్ రాకముందు కరెంట్ ఎట్లుండే, ఇవాళ కరెంట్ ఎట్లుంటుంది? టీఆర్ఎస్ గవర్నమెంట్ లేనప్పుడు మంచినీళ్ళ గతి ఏముండే? ఎండాకాలం వస్తే ఇవాళ ఎట్లున్నది? టీఆర్ఎస్ గవర్నమెంట్ లేని నాడు పెన్షన్ ఎంత ఉండే, ఇవాళ ఎంత వస్తున్నది? రేపు వచ్చే నెల నుంచి 2000 కూడా వస్తుంది. 200 పోయి 1000 అయింది, రేపు వచ్చే నెల నుంచి 2000 వస్తుంది. మహబూబ్ నగర్ అంటే వలసల జిల్లా, కరువు జిల్లా, వర్షపాతం లేని జిల్లా, ఎండాకాలం వస్తే గంజి కేంద్రాలు పెట్టే జిల్లా. గంజి కేంద్రాలా? ఇదంతా ఎవరి పుణ్యమండి? ఇంకొక మాట దయచేసి మీరు ఆలోచించారు. టీఆర్ఎస్ నిన్నగాక మొన్న అధికారంలోకి వచ్చింది. ఇంకా 5 ఏళ్ళు నిండితే రేపటికి మీద దాటితే నిండితాయి. ఇప్పుడు రోజు మీరు చూస్తున్నారు నరేంద్ర మోడీ, ఆయన రాహుల్ గాంధీ, ఈయన మీద ఆయన, ఆయన మీద ఆయన అస్థిని లెక్కియా మైకులు వలిగిపోతున్నాయి. వీళ్ళిద్దరే కదా పరిపాలించింది దేశాన్ని, ఇంకెవరు వేరే వాళ్ళు పరిపాలించిండ్రా? ఏమన్నా మా శ్రీనివాస్ గౌడ్ గిట్ట ప్రైమ్ మినిస్టర్ ఉండేనా? ఎవరు పరిపాలించింది నాకు అర్థం కాదు. మళ్ళీ వాళ్ళే ఇప్పుడు బొబ్బలు, లొల్లి, జబ్బలు దర్శుడు, తొడలు కొట్టుడు. ఎవరి మీద మీ ఛాలెంజ్లు? వేరే ఎక్కేరే ఎవడో పరిపాలించినట్టు ఎవరి మీద నింద పెడతారు మీరు? మహబూబ్ నగర్ను వలసల జిల్లా చేసింది ఎవడు? కరువు జిల్లా చేసింది ఎవడు? గంజి కేంద్రాలు పెట్టుకునే గతికి తెచ్చింది ఎవడు? కరెంట్ ఇయ్యగా మోటార్లను గాలబెట్టి నాశనం చేసింది ఎవడు? మంచినీళ్ళకి అడిగోసబెట్టి చంపింది ఎవడు? ఇవన్నీ నిజాలు కావా? నేనేమన్నా కథ చెప్తున్నానా? మీకు తెలియదా ఈ సంగతి? మహబూబ్ నగర్ వాళ్ళకు నిన్న జర తెల్లబడుతున్నాం, కష్టం చేసుకొని తెల్లందాకా పొద్దాక కష్టం చేసి కడుపు నోరు కట్టుకొని పనిచేస్తే కొద్దిగా జర్ర తెల్లబడుతున్నాం, తెల్లముఖం అవుతున్నాం. ఇంత పొలాలు పచ్చబడుతున్నాయి, కరెంట్ 24 గంటలు ఇచ్చుకుంటున్నాం, మోటార్లు కాలుతలేవు, ఇయ్యాల పెన్షన్ మంచిగా ఇచ్చుకొని సాదుకుంటున్నాం, పేద సాధలను, ఆడవాళ్ళని కాపాడుకుంటున్నాం, కేసీఆర్ కిట్ ఇచ్చి ప్రసవానికి పోయే మహిళలను కాపాడుకుంటున్నాం, పిల్లలకు రెసిడెన్షియల్ స్కూల్ పెట్టుకుంటున్నాం, అందరికీ పెట్టుకున్నాం, బీసీలకు పెట్టుకున్నాం, ఎస్సీలకు పెట్టుకున్నాం, ఎస్టీలకు పెట్టుకున్నాం, మైనార్టీలకు పెట్టుకున్నాం, అన్ని వర్గాలకు పెట్టుకున్నాం, ఇంకా పెట్టుకుంటున్నాం. ఒక్క మాట దయచేసి ఆలోచన చేయండి. నిన్న నరేంద్ర మోడీ గారు చాలా పెద్ద మాటలు మాట్లాడి ఇక్కడ చెప్పుకుంటే ఇచ్చేది పోతుంది. ఇంట్లో పావుల మంది కూడా లేకుండ్రి. ఇప్పుడు ఈ సభల దాంట్లో పావుల మంది లేకుండ్రి. మీకు తెలుసా ఆ విషయం? పావులు అన్నారు తక్కువ వెనకకెళ్ళంటారు మా ఊరు, 10% లేరట. ఇక దానికి ఆయన ఏం మాట్లాడతారండి? ఏమిలో లేదు. అట్లా మాట్లాడచ్చునా ఒక ప్రధానమంత్రి? గ్రామ పంచాయతీ సర్పంచ్ కూడా మాట్లాడట్లా. 5 ఏళ్ళు ప్రధానమంత్రి నువ్వు మోడీ గారు, నువ్వు ఏం చేసినావో చెప్పచ్చు కదా దేశానికి, నువ్వు ఓటు అడిగే ముందు. 5 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, అయ్యా నేను ఇది చేసిన, మళ్ళీ గెలిపితే ఇది చేస్తా, ఓటు వేయింది అని అడగాలి. ధర్మం అంతే కదా. అది పక్కకు పోయింది, ఏం చేసింది ఏం చెప్పడు. ఒక ఇనుప డబ్బాల పలుగురాలు వేసి లోపినట్టు గలగలా బొలబల లొల్లి అంతే కదా. ఒక ఇనుప డబ్బాల గులకరాలు వేసి చూపినట్టు పెద్ద లొల్లి గోల. అది ఏంది? అది ఫేస్బుక్. ఇదా రాష్ట్ర బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్న ఒక క్వశ్చన్ డైరెక్ట్గా, ఏం చేసినారు మీరు 5 ఏళ్లలో ఈ దేశానికి? మిత్రులారా ఒక్క మాట ఆలోచన చేయాలా దయచేసి. నేను చెప్పే తీవ్రమైన మాట, ముఖ్యంగా రైతు వర్గం ఆలోచన చేయాలి. రైతులు చచ్చిపోయినరు, ఆత్మహత్యలు చేసుకున్నారు, వలస పోయినరు. ఇదే పాలమూరు బిడ్డలు 30, 40, 50 ఎకరంల రైతు కూడా హైదరాబాద్లో కూలి పని చేసిండు. అనుభవించలే బాధలు మనం? కాంగ్రెస్ బీజేపీ పెద్ద మాటలు,
ఇంత పొడవు మాట్లాడితే ఎందుకు పెట్టలేదు ఈ దేశంలో రైతు బంధు స్కీము అని నేను అడుగుతా ఉన్నా. మీకు ఎందుకు ఆలోచన రాలే? రైతు బీమా స్కీమ్ మీరు ఎందుకు పెట్టలే? రైతులు చచ్చిపోతుంటే పెదవులు చప్పరిచ్చిండ్రు, డ్రామాలు చేసిండ్రు, సానుభూతి చెప్పిండ్రు, పినువుల కడ పోయి దండలేసిండ్రు తప్ప రైతు బంధు స్కీమ్ మీ జిందగీలో మీరు ఆలోచన చేసిండ్రా? కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ మీరు చేసిండ్రా? ఎందుకో చేయలేదు. మీకు ఎవడ అడ్డమచ్చిండా? ఎవడాగబట్టిండి మీరు చెప్తా అంటే వాడు నాపినాడు. మీకు తట్టలే, మీకు లేదు ప్రేమ. నేను ఇంకొక మాట చెప్తున్నా మిత్రులారా, ఇలా కేసీఆర్ మీద ఇంత ఆడిపోసుకున్నాడేంది? కేసీఆర్ను ఈయనమన తెచ్చిపోడేంది? అమిత్ షా అదే బొబ్బ, నరేంద్ర మోడీ అదే బొబ్బ, రాహుల్ గాంధీ అదే బొబ్బ. ఏంది కావచ్చు కారణం? కారణం ఉన్నది, పట్టిగా లేదు. మతలబు మీరు మనసున పెట్టాలి దయచేసి. ఏంది కారణం? ఈరోజు నేను మనవి చేస్తా ఉన్నా, తెలంగాణ రాష్ట్రంలో ఇచ్చే 24 గంటల కరెంటు ఇండియాలో మీరు ఏ రాష్ట్రంలో ఇస్తారా? నరేంద్ర మోడీ నీ సొంత రాష్ట్రం గుజరాత్లో ఇస్తున్నావా? ఉన్నదా ఏదైనా రాష్ట్రంలో? భారతదేశంలో 29 రాష్ట్రాలుంటే రైతాంగానికి 24 గంటల కరెంట్ ఇచ్చే ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ. ఫ్రీ కరెంట్ ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. అంగన్వాడీ అక్కా చెల్లెలకు దేశం మొత్తంలోనే, భారతదేశం మొత్తంలోనే ఎక్కువ జీతాలు ఇచ్చే నంబర్ 1 రాష్ట్రం తెలంగాణ. పోలీస్ డిపార్ట్మెంట్లో హోమ్ గార్డులుగా పనిచేసేటువంటి మిత్రులకు అతి ఎక్కువ జీతం ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. ఐకేపీ వర్కర్లకు కావచ్చు, ఆశా వర్కర్లకు కావచ్చు, భారతదేశంలోనే అత్యధిక జీతాలు ఇచ్చే రాష్ట్రం తెలంగాణ. రైతు బంధు, నిజమైన రైతులకు బంధువుగా మొన్నటిదాకా ఎకరానికి 4,000, ఇప్పుడు 5,000, సంవత్సరానికి 10,000 చొప్పున ఎకరానికి ఇచ్చే రాష్ట్రం ఇండియాలో ఏదైనా ఉన్నదా? ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ. రైతులు చచ్చిపోతే దిక్కులేని బతుకులుండే రైతు కుటుంబాలే. ఇలా పైదేవి లేదు, దరఖాస్తులు లేవు, దఫ్తర్కు పోయేది లేదు, ఎవరికి ఏకైనా లంచం ఇచ్చేది లేదు. రైతు చనిపోతే ఏ కారణం చేత కావచ్చు, సహజ మరణం కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, ఎక్కడ తిరిగే అవసరం లేకుండా, ఎవరితో లాలుచిపడే అవసరం లేకుండా 10 రోజుల లోపల టంచన్గా 5 లక్షల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ అవుతున్నాయి. ఇవన్నీ వాస్తవాలు కావా? నిజాలు కావా? ఇవన్నీ అబద్ధాలా? 1,20,000 రూపాయలు ఒక విద్యార్థి మీద ఖర్చు పెట్టి గురుకుల పాఠశాలలు పెట్టినరా మీ జీవితంలో? మీరు ఇప్పుడు ఆలోచించినరా? ఇలా 550 దగ్గర గురుకుల పాఠశాలలు పెట్టినాం. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు, ఓసీలో ఉన్న పేదవాళ్ళకు అందరు కూడా పెట్టినాం. ఇవన్నీ వాస్తవాలు కావా? దేశంలో ఎక్కడ లేనటువంటి కేసీఆర్ కిట్స్, మహిళలు ఆడబిడ్డలు ప్రసవానికి పోతే వాళ్ళ కూలిపోతుంది కాబట్టి ఆ టైంలో వాళ్ళని కాపాడుతున్నారు తెలంగాణ కాదా? మెల్లైనా కడుతున్నాం, రూపాయి అప్పు లేకుండా కడుతున్నాం. పేదవాళ్ళకు డబుల్ బెడ్రూమ్ కట్టించేటువంటి ఇండియాలో ఒకటే ఒక రాష్ట్రం తెలంగాణ కాదా? మీరు కడుతున్నారా? నరేంద్ర మోడీ గారు ఉందా? లేదు. వీళ్ళ భయం ఏందండి? వీళ్ళ కథ ఏంది? పచ్చి అబద్ధాలు ఎందుకు మాట్లాడతారు? ఇవన్నీ చేసినాం. మీకు చెప్పాలి, ఇలా మహబూబ్నగర్లో చేసిన తర్వాత ఏమైంది? కొన్ని సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వం పక్షాన జాతీయ పేపర్లలో, జాతీయ టీవీలలో కూడా మనం అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాం. ఉత్తర భారతదేశంలో కూడా వస్తున్నాయి. అక్కడ నిలదీస్తారు ప్రజలు. जब तेलंगाना में संभव है तो हरियाणा में क्यों संभव नहीं, गुजरात में क्यों संभव नहीं, उत्तर प्रदेश में क्यों नहीं देते అని అడుగుతా ఉన్నారు. మిత్రులారా, మనకు అంటుకున్నది మహారాష్ట్ర. ఈరోజు ట్రాఫిక్ పోలీసుల బాధను గమనించి మానవీయ కోణంలో, మానవత్వంతో ట్రాఫిక్ కానిస్టేబుల్కి ఇచ్చే జీతంలో 30% ఎక్స్ట్రా అలవెన్స్ ఇస్తా ఉన్నాం. వాళ్ళకి ఊపిరితిత్తులు చెడిపోతాయి కాబట్టి. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇయ్యేది. బొంబాయిలో పనిచేసే ట్రాఫిక్ పోలీసులు సమ్మె చేసినారు. అక్కడ పక్క రాష్ట్రం తెలంగాణ ఇస్తూ ఉంది, మాకెందుకు ఇయ్యరు రిస్క్ అలవెన్స్ అని చెప్పి మహారాష్ట్రలో పోలీసులు కొట్లాడుతూ ఉన్నారు. ఇండియాలో ఎక్కడ కూడా ఇయ్యలే. ఈ నరేంద్ర మోడీ గారి మేధావితనం,
రాహుల్ గాంధీ గారి తెలివికల పని ఎందుకు ఆలోచించలేదు మీరు ఇవన్నీ మిమ్మల్ని ఆపినారు ఎవరు ఆపిన మిమ్మల్ని వాళ్ళకి ఏం పట్టుకున్నది ఈ స్కీమ్లన్నీ వస్తూ ఉంటే ఈ మధ్య నేను చెప్తా ఉన్నా ఫెడరల్ ఫ్రంట్ స్థాపిస్తా అని చెప్పి వీడు కేసీఆర్ గారు ఏమైనా ఢిల్లీకి బయలుదేరడానికి భయం పడతా ఉంది పీఠాలు కదులుతాయి గజ్జున వణికి వస్తున్నారు వీడు ఇటుగిటి వచ్చి దుకాణం పెడితే మనం గోల్ మాలైపోతాం సినిమాలో చివరి సీన్ లాగా విలన్లను నరిమినట్టు ప్రజలు మమ్మల్ని తరుముతారని భయం పట్టుకున్నది అసలు కథ అది దయచేసి మీరు ఆలోచన చేయాలి ఒక అధికార పార్టీ దేశాన్ని పరిపాలించే పార్టీ ఇంత అబద్ధాలు మాట్లాడతారండి వ్యక్తుల మీద మాట్లాడతారా నరేంద్ర మోడీ ఒక్క మాట నన్ను మళ్ళా గెలిపిస్తే ఈ పని చేస్తే దేశానికి అని చెప్పిండు నిన్న ఉపన్యాసంలో ఒక్కటన్నా ఒక సెంటెన్స్ అని ఉన్నదా ఒక్క మాట కూడా చెప్పలే ఉల్టా ఏం మాట్లాడతాడు నేను బాగా అభివృద్ధి చేస్తా అంటే మీ ముఖ్యమంత్రి అడ్డం పడ్డాడు నువ్వు చేస్తానని ఎందుకు అడ్డం పడ్డదేంది పెట్టాలి బయట పెట్టాలి నువ్వు చేస్తానని అన్నదేంది మేము అడ్డం పడ్డదేంది ఇదే జిల్లాలో 2014లో వచ్చిన నరేంద్ర మోడీ ఇదే నరేంద్ర మోడీ ఉపన్యాసం మాట్లాడిండు ఇగో ఇవాళ ఇక్కడ మహబూబ్ నగర్లో దీన్ని ఏమంటారు దీన్ని పెన్ డ్రైవ్ అంటారు ఆయన ఏం మాట్లాడిండో టీవీలలో ఉన్నది నేను ఒక 10 తెచ్చినా ఇక్కడ ఈయన విలేకరులకు ఇస్తా ఇప్పుడు ఆయన ఏం మాట్లాడిండు అనేది ఏం మాట్లాడతాడు పాలమూరు ఎత్తిపోతల పథకం విలేకరులకు పంపింది ఆనాడే వాళ్ళు పండబెట్టిన కాంగ్రెస్ పట్టించుకోలే ఈయన మాట్లాడింది ఇక్కడ ఏం మాట్లాడతాడు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఇబ్బందులైనాయి పాలమూరు ఎత్తిపోతల పథకం కావాల్సి ఉండే వీడికి రాహుల్ గాంధీ వచ్చిండు మహబూబ్ నగర్కు ఇది మోడీ 2014 ఎన్నికలలో మోడీ గారు వచ్చేదానికన్నా ముందు ఆయన వచ్చిండు రాహుల్ గాంధీ ఆయన ఉపన్యాసం దంచిపోయిండు 2-3 రోజులకు ఈయన వచ్చిండు వచ్చి ఏమంటాడు परसों यहाँ राहुल बाबा आए थे और कह रहे थे कि पालमूर लिफ्ट इरिगेशन बनाएंगे 10 साल से यूपीए है तुम लोग कहाँ सो रहे थे नहीं करे अब बीजेपी को अधिकार दो हम करेंगे नरेंद्र मोदी गारू इव నేను రాసిన ఉత్తరం ఇది పాలమూరు పథకానికి డబ్బులు ఇవ్వమని కృష్ణా రివర్ ట్రిబ్యునల్ మీద తెంపమని సెక్షన్ 3 ప్రకారం ఆ వివాదం తెంపమని ఒక 500 ఉత్తరాలు ఇచ్చిన నేను స్వయంగా ఇచ్చిన రాసిన ఉత్తరాలు ఇవి రికార్డ్స్ ప్రధానమంత్రి గారికి ఉలుకు లేదు పలుకు లేదు ₹1 నోటీయలే ఇట్లా మాట్లాడుతున్న ప్రధానమంత్రి పాలమూరు ఎత్తిపోతల పథకం నువ్వు మాట్లాడిన చేస్తా అని ప్రధానమంత్రి పదవి వచ్చింది మరి ఏడ ముసుగేసుకొని పడుకున్నావు నాయన ఎందుకు చేయలే ఎవరు అడ్డం పడ్డారు పాలమూరు డబ్బులు ఇస్తే మేము వద్దన్నమా నీకు దండం పెట్టినాం దరఖాస్తులు పెట్టినాం ఇదే శ్రీనివాస్ గౌడ్ గారు లక్ష్మారెడ్డి గారు వీళ్ళందరూ కూడా వచ్చారు ఢిల్లీకి అందరం పోయి కూడా దరఖాస్తులు ఇచ్చినావా ₹1 మిషన్ భగీరథ మిషన్ కాకతీయ బంచ్ పథకాలని 24,000 కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది ₹24 కూడా ఇవ్వలే ₹24 కూడా ఇది వాస్తవాలు కావా వస్తారా మోడీ గారు ఇదే మహబూబ్ నగర్ చౌరస్తాలో యాడంటాడు నేను తయారు లెక్కలు తీసుకొని కూర్చుందాం అగాధం జగన్నాథం ఎటువంటి అంటే మాట్లాడిపోవచ్చునా దయచేసి ప్రజల మీద సీరియస్గా తీసుకోవాలి ఇది ఆషామాషి వ్యవహారం కాదు ఇంకా బాధ కలిగేది ఏంటంటే ఇన్ని పశ్చాబద్ధాలు ఒక జాతీయ పార్టీ ఇప్పుడు అధికార పార్టీ మాట్లాడుతున్నానండి ఈ మహబూబ్ నగర్ వేదిక నుంచి తెలంగాణ ప్రజలందరూ నేను కోరుతా ఉన్నా మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి ఖచ్చితంగా బుద్ధి చెప్పాలి బీజేపీ వాళ్ళు సోషల్ మీడియాలో ఒక ప్రచారం పెడతారు ఏం ప్రచారం పెడతారండి అన్ని అబద్ధాలు మాట్లాడచ్చునా వాళ్ళు పెట్టే ప్రచారం ఏంటంటే టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ₹1000 పెన్షన్ ఏదైతే ఇస్తున్నదో అందులో ₹800 మోడీ ఇస్తారట ₹200 కేసీఆర్ ఇస్తారట ఇంత అబద్ధం చెప్పచ్చునా వాస్తవం ఏంటంటే ధర్మం ఏంటంటే
మనం ఇలా రాష్ట్రంలో మన 57 ఏళ్ల వయసు 65 నుంచి 57 ఏళ్ళ పెన్షన్దారుల వయసు తగ్గించిన తర్వాత మనం ఇచ్చే పెన్షన్లు తెలంగాణ రాష్ట్రంలో 47,88,070 మందికి మనం ఇస్తాం పెన్షన్ 2,000 రూపాయల చొప్పున. నిన్న కాక మొన్న మన అసెంబ్లీలో పాస్ చేసిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్లో మనం పెట్టిన బడ్జెట్ 11,843 కోట్ల రూపాయలు పెట్టినాం. దీనిలో పప్పులో ఉప్పేసి పొత్తు పెట్టుకున్నట్టు 48 లక్షల మందికి మనం ఇస్తూ ఉంటే ఆ 48 లక్షలలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది 6,66,533 మంది. పత్రికా విలేకరు రాయాలి దయచేసి. మనం ఇచ్చేదేమో 47,88,070 మందికి మనం ఇస్తున్నాం. వాళ్ళు కేంద్రం ఇచ్చేది అది ముష్టి 200 6,66,533 మందికి ఇస్తారు. 4వ వంతు కూడా కాదు, 5వ వంతు కూడా కాదు. దానికి వాళ్ళు ఇచ్చే డబ్బు సంవత్సరం మొత్తానికి కలిపి 203 కోట్లు. కేంద్రం ఇచ్చేది 203 కోట్లు, మనం పెట్టేది 11,843 కోట్లు. ఇది వాస్తవం. దీని మీద చర్చకు వస్తారా బీజేపీ నాయకులు? దమ్ముందా? మాట్లాడదామా? ఈ ప్రచారాలు చేయొచ్చునా? తెలంగాణ వ్యాప్తంగా దయచేసి ఎక్కడికక్కడ బీజేపీ అభ్యర్థులను, బీజేపీ నాయకులను, ఆ సోషల్ మీడియా పెట్టే వాళ్ళను నిలదీయాలి. ప్రజలు అడగాలి, ఇన్ని అబద్ధాలు మీరు ఎందుకు చెప్తున్నారని అడగాలి. ఈ విధమైనటువంటి దుష్ప్రచారంతో ఏం లేదు చేసింది. ఎవరికి చేసిండ్రండి? నరేంద్ర మోడీ. ఓ బీసీలకు చేసిండ్రా? ఎస్సీలకు చేసిండ్రా? రైతులకు ఏమైనా కార్యక్రమం ఉందా? గిరిజనులకు ఏమైనా కార్యక్రమం ఉందా? మహిళల కోసం ఏమైనా చేసిండ్రా ప్రత్యేకంగా? ఏం లేదు. వాటిదే బొబ్బా లొల్లి. ఓయిగా నేను పాకిస్తాన్లో పోయి కొట్టినా, ఈ మొగోడే మొదలు కొట్టినట్టు. ఎన్ని మాటలు కొట్టినండి? 3 సార్లు కొట్టిను. నేను కేంద్ర క్యాబినెట్లో ఉన్నా, మీకు తెలుసు. బార్డర్ మీద జరుగుతూనే ఉంటాయి ఈ సర్జికల్ స్ట్రైక్స్ అనేది. కేంద్రంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు 11 సార్లు జరిగినాయి. క్యాబినెట్ మీటింగ్లో ప్రైమ్ మినిస్టర్ చెప్తారు మంత్రివర్గానికి, అంతవరకే ఉంటుంది. రాష్ట్రం మెయింటైన్ చేస్తారు, దాన్ని బయట మాట్లాడరు. ఇక ప్రపంచంలో ఇప్పుడు చేయలేదు, నేనే పెద్ద ఆక్షిపాయిని, నేను చేసిన అని నరేంద్ర మోడీ ఆయన వెనక ఈ బీజేపీ డబ్బా కొడతారు. దాని మీద మన బీజేపీ అధ్యక్షుడు ఇక్కడ ఆయన ఎవరు ఇంకా షాదిమే అబ్దుల్లా బేగాన్ అన్నట్టు ఈ బీజేపీ వాళ్ళకి ఏమున్నదండి నాకు అర్థం కాదు. 5 ఎమ్మెల్యేలు ఉండ్రి అసెంబ్లీ ఎలక్షన్ కన్నా ముందు. అసెంబ్లీ ఎలక్షన్ల ముందు మేమే ప్రత్యామ్నాయం ఖతమైపోయినాం, మేము గెలుతూనే ఉన్నాం, గవర్నమెంట్ రానే వచ్చిందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చు. ఏమైంది రిజల్ట్? బీజేపీ పోటీ చేసింది 118 సీట్లు, గెలిచింది 1 సీటు, డిపాజిట్ పోయింది 103 సీట్లు. ఇప్పుడు వాళ్ళను కూడా పెద్ద ఉంది, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. మీకు ఇక్కడ బీజేపీకి ఇక్కడ దాదాపు నాకున్న రిపోర్ట్లలో 14-15 సీట్ల డిపాజిట్లే వస్తలేవు. ఇప్పుడు మీరు కూడా మాట్లాడుతూనే ఉంటారా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఆయన లక్ష్మణ్ మాట్లాడతాడు, ఎన్నికల తర్వాత కేసీఆర్ని భర్తం ఏం ఘోష ఏంది బాబు, మేము ఎట్లా కనబడుతున్నాం నీకు? ఘోషమా భర్తం పట్టే? నాకున్నదేందో మొత్తం సార్ తెలిసిన పుస్తకం నా జీవితం. నాకున్న కాడికి భూమి, ఇండ్లు ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ సబ్మిట్ చేస్తాం. మీరు ఊకుందిరా దమన మాకేమైనా ఉంటే ఈ పాటికే జెండాకి ఎక్కితురు. మీరు ఊకుంటే బాబత్ కాలేనా? మీరా మా భర్తం పట్టే? నేను చెప్తున్నా ఇవాళ ఈ పాలమూరు గడ్డ మీద మే 23 తర్వాత ఈ దేశంలో పరిపాలనా పగ్గాలు చేపట్టేది ప్రాంతీయ పార్టీల కూటమిలే. మీ భర్తం మేం భర్తం లక్ష్మణ్, మా భర్తం కాదు, మగటిపో, మర్చిపో, అయిపోయింది మీ కథ. మీ కథ అయిపోయింది. నేను నిన్ననే మాట్లాడిన ఢిల్లీకి 150 సీట్ల లోపలనే ఉంటుంది బీజేపీ, ఎన్డీఏ. కాంగ్రెస్ 100 ఉంటుంది. ఇద్దరు కలిస్తే కూడా గవర్నమెంట్ వచ్చే పరిస్థితి లేదు. ఇలా ప్రాంతీయ పార్టీలు విజృంభించి ముందుకు పోతా ఉన్నాయి. రేపు ఖచ్చితంగా దేశంలో ప్రాంతీయ పార్టీల కూటమే పరిపాలన చేయబోతా ఉంది. ఇది వాస్తవం. దీన్నంతా విస్మరించి నేనంతా కాదంటారు. దయచేసి
నేను ఒక్కటే మాట మిమ్మల్ని కోరుతా ఉన్నా. వీళ్ళకు కాంగ్రెస్కు నేను అడుగుతున్నానండి, దాని మీద మాట్లాడేవాడు కూడా ఒక్కటి నెరవేరు. కాంగ్రెస్ చెప్పది, నా బీజేపీ చెప్పది. ఏమని అంటే వ్యక్తుల మీద దాడి. కేసీఆర్ని ముక్కు పెద్దగా ఉన్నది గిదా, కేసీఆర్ ముక్కు పెద్దగా ఉండేది, వ్యక్తుల మీద మాట్లాడు. నాకు అర్థం కాదు. ఒక ప్రధానమంత్రి స్థాయి మనిషి మాట్లాడచ్చునా? కేసీఆర్ నీకు జ్యోతిష్యం మీద నమ్మకం ఉన్నది, అరే ఉంటే ఉన్నది లేకపోతే లేదు, నీకెందుకు నాకు అర్థం కాదు. రామ జన్మభూమి సంగతి ఏంది, ఫలాన్ జన్మభూమి ఇదే గివ్వే మాట్లాడేది. రైతుల సంగతి ఏంది, నీళ్ళ సంగతి ఏంది, కరెంటు సంగతి ఏంది, నిరుద్యోగ సమస్య ఏంది, దళిత వర్గాల పేదల సంగతి ఏంది. రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీల ఎజెండా ఏముండాలి? ప్రజల సంక్షేమం ఉండాలి, రైతుల అభివృద్ధి ఉండాలి. నేను మనవి చేస్తున్న సోదరులారా, దయచేసి మీరు ఆలోచించేయాలి. దీని మీద ఎవడు మాట్లాడతలేడు. ఒక ఏడాది నుంచి నేను అడుగుతా ఉన్నాను. ఈ దేశంలో 3,44,000 మెగావాట్ల కరెంట్ ఉత్పత్తి అయితే దాన్ని వాడే తెలివి ఈ రెండు పార్టీలకు కూడా లేదు. కాంగ్రెస్ వాడది, బీజేపీ నరేంద్ర మోదీ వాడడు. ఇది వాస్తవమా కాదా? దమ్ముంటే రా చర్చకు. దేశంలో ఉత్పత్తి అయ్యే కరెంటును కూడా వాడే తెలివి లేని దద్దమ్మ ప్రభుత్వాలు మీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ. ఇది వాస్తవం కాదా? దా చర్చకు రా, అది మాట్లాడరు. దేశానికి 70,000 టీఎంసీల నీళ్లున్నాయి. 70,000 టీఎంసీల నీళ్లున్నాయి. భగవంతుడు ఇచ్చాడు, ప్రకృతి ఇచ్చింది. ఇవాళ వరకు 35,000 మించి వాడలే. ఇవాళకి 73 ఏళ్ళు గడిస్తే స్వతంత్రం వచ్చి మంచినీళ్ళకి ఏడవాలి, పొలాలకు నీళ్ళకి ఏడవాలి, రైతులు ఆత్మహత్య చేసుకోవాలి. 70,000 టీఎంసీల నీళ్లుంటే ఎందుకు వాడరు? మీకు తెలివి లేక, మీ అవివేకం వల్ల, మీ చేతగాంతనం వల్ల కాదా? ఇంకా మీ దద్దన్న పరిపాలన కొనసాగన్నా? ఈ దేశం ఇట్లే నాశనం కావన్నా? అందరూ కూడా ప్రేక్షకులుగానే ఉండన్నా? ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద వ్యక్తిగత దాడి చేస్తారా? దయచేసి ప్రజలు ఆలోచన చేయండి. ఈ ధర్మం కాదా? ప్రజలకు సాగునీళ్ళు రావద్దా? తాగే నీళ్ళు రావద్దా? సగం దేశం కరెంట్లో ఉంటుందా? ఉత్పత్తి చేసే థర్మల్ స్టేషన్ ఏమో మూతపడి ఉంటాయి. సగం భారతదేశం కరెంటు కోతల్లో బాధపడుతుంది. ఈ వాస్తవాలు కావా? అంతర్జాతీయంగా లారీలు ఉంటాయి కదా, ట్రక్కులు. అంతర్జాతీయంగా లారీలు పోయే స్పీడు 80 కిలోమీటర్లు గంటకు. ఇండియాలో 24 కిలోమీటర్లు. మీరు చేసిన ఉద్దారకం కాదా ఇది? ఇది వాస్తవం కాదా? గూడ్స్ రైళ్లు ఉంటాయి, మాల్ గాడి అంటాం మనం. ఇంటర్నేషనల్లో దాని స్పీడు 85 కిలోమీటర్లు ప్రతి గంటకు పోతుంది. ఇండియాలో 30 కిలోమీటర్లు పోతుంది. ఇదా మన తెలివితేటలు? ఎప్పుడు బాగుపడతాం? ఏ రోజు బాగుపడతాం? ఇంకా మీ మాటలు విని, మీ డైలాగులు విని మేము మోసపోవన్నా? దాన్ని ప్రశ్నిస్తే వ్యక్తిగత దాడులకు దిగుతారా? ఇదేనా ఈ దేశం? ఇట్లే ఉండన్నా? దయచేసి ప్రజలు ఆలోచన చేయండి. ఎక్కడో ఎవరు మాట్లాడకపోతే, ఎవడో ఒకటి నిజాలు బయట పెట్టకపోతే, ఎవడో ఒకటి నడుము కట్టకపోతే ఈ దేశం బాగుపడది. కరెక్ట్గా మీరు జ్ఞాపకం చేసుకోండి. 20 ఏళ్ళ నాడు ఈ గులాబీ జెండా ఎగిరేసి జై తెలంగాణ అంటే నవ్విన అందరు. గీంతోనేమైతే అన్నారు, అపహాస్యం చేసిండ్రు. కానీ ఇలా రాలే తెలంగాణ. మీ అందరి దయతో, మీ సపోర్ట్తో పేగులు దగ్గరదాకా కొట్లాడితే తెలంగాణ నిజం అయిందా లేదా? బ్రహ్మాండంగా దేశంలో దేదీప్యమానంగా తెలంగాణ వెలుగుతుందా లేదా? 24 గంటల కరెంట్ వస్తుందా లేదా? కాదా? పట్టుబడితే అవుతుంది. చెయ్య కూసుంటే అవుతుంది. చేయాలని తపన ఉంటే అవుతుంది. ప్రజల సమస్యలు కేంద్ర బిందువుగా పనిచేస్తే, పేదరికమే ఎజెండాగా పనిచేస్తే గ్యారంటీగా అవుతుంది. ఇలా దేశంలో పని జరగాలి. దయచేసి మీరు తీవ్రంగా ఆలోచించాలి. ఇది ఒక శ్రీనివాసరెడ్డి ఎలక్షనో, ఒక ఎంపీ ఎలక్షనో కాదు. ఇది జాతీయ స్థాయిలో మార్పులు రావాలి. దేశంలో ఉండే కరెంటు వాడే తెలివి ఉండదు, దేశంలో ఉండే నీళ్లు వాడే తెలివి ఉండదు, పేదరికం బొడగొట్టే తెలివి ఉండదు, దేశం యొక్క ఆర్థిక శక్తిని న్యూ ఎకనామిక్ మోడల్ తెచ్చే శక్తి ఉండదు. స్టోరీలు నేను అన్నా. ఇండియాలో ప్రజలు జపాన్లో గట్లుంటుందట, జపాన్లో బుల్లెట్ ట్రైన్ అట, అమెరికాలో గిట్లుంటుందట,
చైనాలో అట్లున్నదట, జర్మనీలో బ్రహ్మాండంగా ఉంటుందట. మనం ఎన్ని రోజులు వినాలి ఈ స్టోరీలు, ఈ కథలు? జపాన్లో, అమెరికాలో, చైనాలో వాడేమైనా బంగారం తింటుండా? మనం ఏమైనా మను తింటున్నామా? మనకు దద్దనలు, మొద్దనలు, చేతగాని సన్నాసులు ఈ దేశాన్ని పరిపాలిస్తున్నారు కాబట్టి ఇట్లున్నది. వాస్తవంగా దేశంలో అతి ఎక్కువ యువకులున్న దేశం మన భారతదేశం. ఇలా వజ్రం తునకల్ లాంటి యువశక్తి ఉన్నది, నీళ్లున్నాయి, కరెంటు ఉన్నది, అద్భుతమైన సహజ వనరులు ఉన్నాయి, గనులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ దరిద్రుల పరిపాలన ఉంది. ఇది పోవాలి. ఇది పోవాలంటే ఒకడు పొలికేక పెట్టాలి, ఈ దేశం బాగుపడాలి. ఇలా పాలమూరు బిడ్డలు మీరు పిడికిలెత్తి చెప్పాలి. దరిద్రం పోవాలంటే ఎవరో నడుము కట్టన్నా వద్దా? కట్టన్నా? వినబడతలేదు. పోరాటం జరగాలి కదా. కేసీఆర్ పోవన్నా పోరాటానికి? ఇది ప్రతి జిల్లాలో నేను అడుగుతా ఉన్నా, ప్రజలు చెప్తా ఉన్నా. ఇవన్నీ వాస్తవాలు. దయచేసి మా పాత్రికేయ మిత్రులు కూడా నేను దండం పెట్టి చెప్తా ఉన్నా. నేను మాట్లాడుతున్నది ఆశామాసి రాజకీయం కాదు. ఎవరో ప్రధానమంత్రి మాట్లాడగానే సిపాయి కూతురు కాదు. ఎన్నికల ముందు ఎవరు గొప్ప కాదు. ప్రజాక్షేత్రంలో ప్రజల ముందు వాస్తవాలు సమీక్ష చేయాలి, వాస్తవాలు చర్చించాలి. అది లేదు. గాలి గాలి గందరగోళం గోవిందం. ఎలక్షన్ రాగానే ఏదో ఒకటి మాట్లాడాలి, తింపాలి, బొప్ప చేయాలి, అవతల పడాలి. ఇదే ఆ పద్ధతి. ఇట్లా ఎన్నేళ్ళు జరగాలి దేశంలో? ఈ పద్ధతి మారాలి. మారానంటే మీ దీవెనతోని 100% నేను ఆ ప్రయత్నం చేస్తాను. నేను ఊరికే చెప్తలేను, వట్టికే చెప్తలేను, తమాషా కోసం చెప్తాను. నేను కేసీఆర్ అట్లా చెప్పడం మీకు తెలుసు. నేను చాలామందితో మాట్లాడాను, దేశంలో అనేక మంది నాయకులతో మాట్లాడాను. ఎన్నికల తర్వాత మీరు చూడబోతారు ఎటువంటి పోలరైజేషన్ వస్తుంది అనేది. అవసరమైతే టీఆర్ఎస్ స్థాపించి ఎట్లయితే తెలంగాణ సాధించుకున్నామో ఒక జాతీయ పార్టీ కూడా స్థాపిస్తే అవసరమైతే అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. ఈ దేశం దరిద్రం పోవాలి, ఈ దరిద్రుల పాలన అంతం కావాలి, ప్రజల సమస్యలు తీరాలి, కొత్త ఆర్థిక మోడల్ రావాలి, కొత్త న్యాయ పరిపాలన విభాగంలో జ్యుడిషియల్ చేంజెస్ కూడా రావాలి, శాసన విధానంలో మార్పులు రావాలి, రాజ్యాంగంలో కూడా మార్పులు జరగాలి, తప్పకుండా జరగాలి. సమీక్ష జరగాలి, ప్రజల ముందు పెట్టాలి. ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసే దిశగా, ప్రజల కన్నీళ్లు తుడిచే దిశగా, ప్రపంచానికే తలమానికమైన దేశంగా భారతదేశం మారే విధంగా ప్రయత్నం ప్రారంభం కావాలి. ఈ పెదవులు చప్పరించి కూడా కూర్చుంటే కాదు, ప్రేక్షకులు లాగుంటే కాదు. దానికోసం మీ బిడ్డగా మీరు దీవించి పంపిస్తే 100% ఆ ప్రయత్నం చేస్తా. దేశంలో తప్పకుండా రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తా అని చెప్పి మనం చేస్తా ఉన్నా. శ్రీనివాసరెడ్డి గారు గెలిచేది బట్టి చిల్లర రాజకీయాల కోసం కాదు. సర్వే రిపోర్ట్ ఉంది నా దగ్గర. 57-58% దాదాపు 2.5 నుంచి 3 లక్షల మేరతో గెలుతా ఉన్నాడు శ్రీనివాసరెడ్డి. అందులో డౌటే లేదు. మీ దీవెనతో గెలిచిపోతాడు. మామూలు గెలవద్దు, గట్టిగా గెలవాలి. ఈ అబద్ధాలు చెప్పిన వాళ్ళు కర్రు కాల్చి బాధ పెట్టాలి. ఇవి నడవాయి, ఈ అబద్ధాలు నడవాయి అని చెప్పాలి. రేపు అడుగుంది బీజేపీ నాయకులను, పెన్షన్ ఇచ్చే దాంట్లో 800 మీది 200 మాదా, లేకపోతే 200 మీది 800 మాదా? అది కూడా మీరు ఇచ్చేది ఓన్లీ 6 లక్షల మందికి. మరి మా ప్రభుత్వం ఇచ్చేది 48 లక్షల మందికి. మిగిలిన 42 లక్షలలో మీ పొత్తు కూడా లేదు కదా. మరి ఈ అబద్ధాలు ఎట్లా చెప్తారో అని అడగాలి. మొత్తం పచ్చి అబద్ధాలు. ఒక గోల్మాల్ చేసి, ఒక ప్రచార హోరు సృష్టించి దానిలో గోల్మాల్ తిప్పడం. మీరు ఇంకోటి ఆలోచన చేయాలి దయచేసి. ఫేస్బుక్ తీయండి, సోషల్ మీడియా తీయండి. దేవుళ్ళు మాకు లేవు ఆ దేవుళ్ళు. నాకు అర్థం కాదు. బీజేపీ వాళ్ళు చెప్తేనే పెళ్లి చేసుకుంటున్నామే, బీజేపీ వాళ్ళు చెప్తేనే 21 దినం చేస్తామా, బీజేపీ వాళ్ళు చెప్తేనే పంతులు నుంచి లగ్గం చేస్తామా? మనం సత్య తద్దినం పెట్టుకుంటలేమా? గుడికి పోతలేమా? గుండు కొట్టుకుంటలేమా? అందరం పోతాం కదా. ఎంత గరీబులైనా ఓ దేవుని పటమని ఉంటుంది ఇంట్లో, ఓ క్యాలెండర్ బొమ్మని ఉంటుంది, శంకరుందో కృష్ణుందో ఏదో ఒకటి ఉంటుంది.
పొద్దుగాలైతే దండం పెట్టి బయటికి పోతాం. మీరు చెప్తేనే మొక్తామా? ఎవరండి హిందువులు? నేను చేసిన యాగాలు ఎవడన్నా చేసినాడా భారతదేశంలో? మీరు ఆ హిందువులు, మీరు రాజకీయ హిందువులు. మేము నిజంగా దేవుని కొలిచే హిందువులు. మేము అందరినీ ప్రేమిస్తాం, ప్రజలను ప్రజల్లాగా చూస్తాం. అదో బొబ్బ లొల్లి, ఎవడు మొక్కనట్టు, వీడు చెప్తేనే మొక్కినట్టు, ఈ సూడో హిందువులు చెప్తేనే మనం వీళ్ళు చెప్తేనే మొక్కినామా? ఇది కూడా ప్రజల చర్చ జరగాలి. దయచేసి రాజకీయాలను ప్రజా సమస్య మాట్లాడు, నీళ్ళ గురించి మాట్లాడు, కరెంటు గురించి మాట్లాడు, రోడ్ల గురించి మాట్లాడు. సోదరులారా, సోదరిమణులారా, చెప్పుకుంటే సిగ్గు అవుతుంది. నిన్నేం మాట్లాడతానండి ఆయన? లక్ష్మణ్ అంటే ఆయన నేనట సైన్యం పరువు తీసినట్టు, నేను ఈయన నిలబెట్టినట్టు నేను తీసినట్టు. ఈ సిపాయి కూతురు పోయి కొడితే వీళ్ళు ఏం ప్రచారం చేస్తారు? ఇప్పుడు ఇంకా బార్డర్లో జరిగే సర్జికల్ స్ట్రైకులు రాజకీయాలకు వాడొచ్చున్నానండి. అదొక డిప్లొమసీ, డిఫెన్స్ మ్యాటర్. అది టాక్టికల్గా ప్రవర్తించాలి. దాన్ని రాజకీయంగా వాడి దాన్ని ఫేస్బుక్లో పెట్టి అదేందో సిపాయి కూతురు చేసినట్టు వీళ్ళు నరుకుడు. వాడేం చెప్తుండు? మా దగ్గర సీమ కూడా చావలేదని వాడు చెప్తున్నాడు. సీమ కూడా ఏది నిజం మరి? అసలు విషయం తేవచ్చా? చర్చకు తేవచ్చిన విషయమా? ఈ రకమైన డొల్ల ప్రచారం. దేశభక్తులం మేము, జాతీయ భావన మాకున్నది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఈ దేశం బాగుపడాలని తపన మాకున్నది. నరేంద్ర మోడీ తెలంగాణకి వెళ్ళి నేర్చుకొని పో. మిషన్ భగీరథ ఎట్లుంటుందో 11 రాష్ట్రాలు నేర్చుకొని పోయిన ఇయ్యాలి. 24 గంటల కరెంట్ ఎట్లు ఇస్తున్నామో భారతదేశం అంతా ఆశ్చర్యపడతా ఉంది. 2000 రూపాయల పెన్షన్ ఎట్లు ఇస్తున్నామో భారతదేశం అంతా నేర్చుకుంటా ఉన్నది. నువ్వే నకలు కొట్టావు కదా మా రైతు బంధును. మేమిచ్చేది ఎంత, నువ్విచ్చేది ఎంత? మేమిచ్చేది ఎంతమందికి, నువ్విచ్చేది ఎంతమందికి? నువ్వే కదా నకలు కొట్టావు ఇలా. ఈ రకంగా వాళ్ళు చేయరు. ఎవరైనా మంచిగా చేస్తే వాళ్ళకి దేశంలో పేరు వస్తే ఓర్వరు, దాన్ని గోల్మాలు దింపారు. నేను అందుకే మీతో ప్రార్థించే, దయచేసి ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సరే గెలవవలసింది రాజకీయ పార్టీలు కాదు, వ్యక్తులు కాదు, ప్రజలు గెలవాలి. ప్రజల అభిమతం గెలవాలి, ప్రజల అభీష్టం గెలవాలి. అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. ప్రజల ఎజెండా గెలవాలి, ఆ రాజకీయం ఈ దేశంలో రావాలి. దానికి మీ సపోర్టు అద్భుతంగా ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఖచ్చితంగా ఈ దేశం బాగుపడాలంటే ఈ దేశం మారాలి, స్ట్రక్చరల్ చేంజెస్ రావాలి, అవసరమైన మార్పులు రాజ్యాంగంలో చేయాలి, న్యాయ వ్యవస్థలో మార్పులు జరగాలి, ఆర్థిక విధానం మారాలి, ఖచ్చితంగా వ్యవసాయ విధానం మారాలి, రైతులకు గిట్టుబాటు ధరలు రావాలి. రాకూడదా? ఎవరు చేయాలి? కేంద్రం చేతిలో ఉంటుంది. అవన్నీ చేయకుండా ఇంట్లో పండుకొని ఏమో చేసినట్టు మాట్లాడతారు. ఎన్నేళ్ళు వేసినాం? మహబూబ్ నగర్ ఎంత పెద్ద జిల్లా, పరిపాలనా సంస్కారాలు తెచ్చినాం. మహబూబ్ నగర్లో ఇలా నారాయణపేట జిల్లా చేసుకున్నాం, నాగర్ కర్నూలు జిల్లా చేసుకున్నాం, వనపర్తి జిల్లా చేసుకున్నాం, గద్వాల చేసుకున్నాం. అద్భుతమైన భవిష్యత్తు ఉంది. మొన్నటి లక్ష్మారెడ్డి గారు ఆరోగ్య మంత్రి ఉన్నప్పుడు మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం, జిల్లాను బాగు చేసుకుంటాం. ఇచ్చినారండి గతంలో ఉన్న ప్రభుత్వాలు? లంబాడీలు పాపం మా తండలో మా రాజ్యం అంటే వాళ్ళని పట్టించుకున్నారా? ఇలా తండాల రాజ్యం చేసి గిరిజనులకు రిజర్వ్ చేసి మొట్టమొదటిసారిగా ఈ దేశంలో 3000 మంది ఎస్టీలను సర్పంచులు చేసిన గవర్నమెంట్ ఇలా టీఆర్ఎస్ గవర్నమెంట్. మీకున్నదండి ప్రేమ బీసీల మీద? 73 ఏళ్ళ ఇండిపెండెన్స్లో నేను పోయి అడిగిన, దయచేసి బీసీ మిత్రులు ఆలోచించా. నేను స్వయంగా పోయి మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు అడిగినా, ఈ నరేంద్ర మోడీ గారిని అడిగిన. బీసీల గురించి 50% ఉన్నారు దేశంలో, సగం. వాళ్ళ గురించి ఒక మంత్రివర్గం శాఖ పెట్టండి అని అడిగినాం. పెట్టాడు. ఆయన పెట్టాడు, ఈయన పెట్టాడు. ఎందుకు పెట్టరండి? ఎందుకో పెట్టరు. 29 రాష్ట్రాల్లో ఉన్నాయి దేశంలో. మనకున్నాడు బీసీ వెల్ఫేర్ మినిస్టర్, కానీ కేంద్రంలో ఉండడు. ఎందుకు పెట్టరు? ఎందుకో చెయ్యరు. అడిగేవాళ్ళు లేడు. గోల్మాల్ దింపచ్చు, ఓట్లు దండుకోవచ్చు. ఇది ఎంతకాలం జరగాలి? దయచేసి మీరు ఆలోచించారు. మీరు ప్రశ్నించండి. ఎందుకు లేదు బీసీలకి ఈ దేశంలో ఒక వెల్ఫేర్ శాఖ? ఎందుకు లేదు అడగద్దా?
హక్కు కాదా? బీసీలలో పేదలు లేరా? ఓసీలలో పేదలను కూడా ఆదుకోవాలి. ఎవరు పేదవాళ్ళని ఆదుకోవాలి. దానికోసం చెరువులు బాగు చేసుకున్నాం, తండాలు గ్రామ పంచాయతీలు చేసుకున్నాం, కొత్త జిల్లాలు ఏర్పాటు చేసుకున్నాం, ప్రజలకు సంక్షేమం చేసుకుంటున్నాం. నేను ఒక్కటే మీకు ప్రామిస్ చేస్తా ఉన్నా, నిన్నగాక మొన్న మీరు పేపర్లలో టీవీలలో చూసిన పాలమూరు ఎత్తిపోతల పథకానికి నాయన కావాలని చెప్పి పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ అప్రోచ్ అయినాం. అటు కాళేశ్వరానికి ఇటు పాలమూరుకు రెండింటికి కలిపి 30,000 కోట్ల రూపాయల లోన్ కూడా మంజూరైంది. 2-2.5 ఏళ్లలో ఈ మహబూబ్ నగర్లో మొన్ననే మీరు గెలిపించారు కాబట్టి నేను ఇంతకుముందు పోయేటప్పుడు కరివైన ప్రాజెక్టు మీద నుంచే పోయినా. 2-2.5 ఏళ్లలో 20 లక్షల ఎకరాలు మహబూబ్ నగర్లో పారించి చూపించే బాధ్యత నాది. 20 లక్షల ఎకరాలలో ఈ పాలమూరులో పసిడి పంటలు పండాలి. అవి గా పాలమూరు కావాలి. గది బంగారు తెలంగాణ. దానికోసం ఈ జిల్లాలనే ఇలా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆయనకే పెట్టిన బాధ్యత. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెడుతున్నాం. ఎక్కడి పంటలు అక్కడనే ఏ ఊరికి ఆ ఊరిని కొనే విధంగా కొత్త పాలసీ తెస్తున్నాం. అది రాబోతుంది రాబోయే కొద్ది రోజులలో. రైతు సోదరులకు నేను ఒక మాట మనవి చేస్తా ఉన్నా, దయచేసి మీరు జూన్ దాకా ఓపిక పట్టండి, తొందర పడకండి, లంచాలు ఇవ్వకండి, ఎవరికి పీడించబడకండి. కొత్త రెవెన్యూ యాక్ట్ తెస్తా ఉన్నాం. రైతు మండల ఆఫీస్కు అవసరం లేకుండా చేస్తాం, పారదర్శకంగా ఉండే విధంగా చేస్తాం. మీకు ఆ బాధ తప్పిస్తాం. ధరణి అనే కొత్త వెబ్సైట్ తెస్తాం. ప్రతిరోజు జమాబందీ అవుతుంది, ప్రతిరోజు ఆర్బార్ అవుతుంది, గంటకు అప్డేట్ అవుతుంది. ఆ విధంగా కొత్త విధానం తేబోతా ఉన్నాం. మంది మాటలు పట్టుకొని గోల్మాల్ కాకండి, డబ్బులు ఎవరికి ఇవ్వకండి. ఒక్క నెల 15 రోజులు 2 నెలలు ఓపిక పట్టుకోండి. ఇండియానే ఇక్కడ నేర్చుకపోయేటువంటి రెవెన్యూ యాక్ట్ తెస్తున్నామని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాను. మీరు ఒక్క విషయం ఆలోచన చేయాలి. ఎస్, టీఆర్ఎస్ ఇలా రైతు పక్షపాత ప్రభుత్వం చెప్పిన, నేను అసెంబ్లీలో కూడా చెప్పినా, మీరందరూ కూడా విన్నారు. చాలా కఠినంగా చెప్పిన నేను. రైతులు పాస్బుక్లలో ఇంతకుముందు 37 కాలమ్స్ ఉంటాయి. నేను అడిగిన 37 కాలంలో ఎందుకు భయ్ గోల్మాల్ ఇది? మనకు అర్థమే కదా 37 కాలమ్స్ ఎందుకున్నాయి. తీసి అవతల వారేసి ఇలా 3 కాలమ్స్ పెట్టాం. ఓన్లీ పట్టదారే కాలమే ఉంటుంది, అనుభవదారు కాలం పీకి అవతల పడేస్తాం. ఎందుకు అనుభవదారు కాలం ఉండాలి? రైతు దబ్బన కౌలుకింతే అనుభవదారు కాలం రాస్తారు. మరి బంజారా హిల్స్లో జూబ్లీ హిల్స్లో బంగ్లా కిరాయికి ఇస్తారు, మరి అక్కడ రాస్తారా? అంటే రైతులు అలకగా దొరికి రారు. వీళ్ళ పేరు గోల్మాల్ రాయాలి, కైలు అటకాలు పెట్టాలి, డబ్బులు మింగాలి. రైతులు అలకగా దొరికినా నోరు లేదనా? రైతుల నోరియాల కేసీఆర్ ఈ రాష్ట్రంలో, రైతుల గొంతుక కేసీఆర్. నేను భయపడలే. రైతు భూమి రైతుకే ఉండాలి, ఆయన హక్కు రక్షించాలి. గోల్మాల్ చేయదు. ఆ విధంగా రేపు రెవెన్యూ యాక్ట్ కూడా నొక్కు పడకుండా, రైతుకు బాధ లేకుండా, రైతుని ఎవరు బేజారు చేయకుండా, రైతు లాలుచిపడే అవసరం లేకుండా అద్భుతమైన రెవెన్యూ యాక్ట్ను రాబోయే జూన్లో తేబోతా ఉన్నాం. జూన్ కాకపోతే జూలైలో తెస్తాం. పూర్తి స్థాయి మేధావులకు అప్పగించినాం, స్టడీ చేస్తూ ఉన్నారు. అది ఎందుకు తప్పు చేస్తున్నాడు, కొన్ని పత్రికలు రాస్తున్నాయి. తప్పు చేయబోతున్నట్టు రాస్తా ఉన్నాయి తప్ప రెవెన్యూ రికార్డు మంచిగా ఉండద్దా? మంచిగా ఉండన్నా అవుతా రెవెన్యూ రికార్డులు ఉండన్నా? ఈ బంధువులు మాట్లాడతలేరు. రెవెన్యూ రికార్డు సాఫ్ కావన్నా, క్లీన్ కావన్నా, రైతుల బాధలు పోవాలన్నా, జర్ర జూన్ దాకా ఒప్పుకోవడం గంతే. చేసి చూపిస్తే ఎట్లా చేయాలో, ఏ పద్ధతి చేయాలో 100% చేసి చూపిస్తాం. మీ అందరినీ మనవి చేసేది ఒకటే, మనం ఐకమత్యంతోనే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం. కొంచెం బాగుపడుతున్నాం, నిన్నయాలనే కొద్దిగా తెల్లబడుతున్నాం, కొద్దిగా పాలమూరు పచ్చబడతా ఉంది. సంక్షేమం చేసుకుంటున్నాం, పెన్షన్లు ఇచ్చుకుంటున్నాం. ఇలా 2000 చేసినాం పెన్షన్. వచ్చే నెల నుంచి 10,000 2,000 రూపాయల పెన్షన్ వస్తుంది. వయస్సు కూడా 65 ఏళ్ళ నుంచి 57 ఏళ్ళకి చేసుకున్నాం. ఇంకా మంచి కార్యక్రమాలు చాలా చేయవలసింది. మీ బిడ్డగా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశంలో రాజకీయ మార్పులు తేవడానికి, రాష్ట్రంలో కూడా పాలన పటిష్టంగా కొనసాగించడానికి మీరు దీవించి దయచేసి 16 సీట్లు గెలిపిమని నేను కోరుతా ఉన్నా. మిత్రుడు శ్రీనివాసరెడ్డి యువకుడు, కల్మషం లేని వ్యక్తి. కొత్తగా రాజకీయాలకు నేనే రమ్మని చెప్పినా, మీరు బిజినెస్లే ఉండదు రావాలని కోరినాం, మీ బోర్డులకు పాత్ర వహించాలని చెప్పినాం. ఆయన వచ్చినాడు మనందరినీ విశ్వాసం చేసి. దయచేసి శ్రీనివాసరెడ్డి గారిని
ఆయన కారు గుర్తు కొట్టేసి పెద్ద మేయర్తో గెలిపించండి. మొన్న మహబూబ్నగర్ పార్లమెంట్లో 7 సీట్లు కారు గుర్తే జెండా ఎగిరేసినారు. ఇలా శ్రీనివాసరెడ్డి జెండా కూడా అట్లే ఎగిరేసి ఆశీర్వదించండి. మీ సేవలో ఇక్కడ పనిచేస్తారని మనవి చేస్తూ ఉన్నా. మీ ఆజ్ఞతోని 16 ఎంపీలను తీసుకొని ఢిల్లీకి పోయి దేశ రాజకీయాలు మలుపు తీపే విధంగా భగవంతుడు నాకు ఇచ్చే శక్తి యుక్తులన్నింటినీ కూడా వినియోగించి ఈ బంగారు భారతదేశం కోసం కూడా నా రక్తం దారబోస్తా అని చెప్పి మనవి చేస్తూ, మరి ఇంత పెద్ద సంఖ్యలో మీరు వచ్చి నేను చెప్పే ఈ మాటలు ఇంత ఓపికగా విన్నందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గౌరవ మంత్రి గారికి, శాసనసభ్యులకు, ఇతర పార్టీ నాయకులకు అందరికీ కూడా గొప్పగా ఈ సభను ఆవిష్కరింపజేసినందుకు వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. పేరు కేసీఆర్ సారు మాలే మనసు గల్ల సర్కారు. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు మల్ల గెలిచి రావాలే మనసు గల్ల సర్కారు. పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా, పసిపిల్లల నుండి పండు ముసలోళ్ళ దాకా అందరినీ ఆదరించే ఇంటి పెద్ద తీరు. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు మల్ల గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు. బిక్కుమని బతికిన బీడీ కార్మికులకు, దిక్కు తోచకుండా ఉన్న ఒంటరి మహిళలకు, ఆదరణకు నోచుకోని వృద్ధులు వితంతువులకు, ఎటుగాని బతుకులకు ఏరుగంత బలమిచ్చి, ఎటుగాని బతుకులకు ఏరుగంత బలమిచ్చి తానున్నానని తెలిపిన తండ్రి కేసీఆర్. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు మల్ల గెలిచి రావాలి మనసు గల్ల సర్కారు. కూలిన కుల వృత్తులను కూడగట్టుతున్నాడు, నేతన్నల గీతన్నల రాత మార్చినాడు. చేపలమ్మె కార్మికుల చేవ పెంచినాడు, మంద కాసెయల మందల మందలు పెంచాడు. రజకుల నాయి బ్రాహ్మలను ఆదరించుమన్నాడు, సంచార జాతులైన